హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్ హోమ్ గైడ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు గొడవలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా. యుద్ధ పరిస్థితి అనేక మార్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. విదేశీ కరెన్సీ నిల్వలు తక్కువ, అలాగే ద్రవ్యోల్బణం కూడా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ యుద్ధం కనుక మొదలైందంటే పాకిస్తాన్లో నిత్యావసర వస్తువులు ధరలు మళ్ళీ ఆకాశాన్ని చేరుకుంటాయి. ఉదాహరణకి అక్కడ వాటర్ చూసుకున్నట్టయితే లీటరు 2000 రూపాయల దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అలాగే పాలు చూసుకున్నట్టయితే లీటర్ 1500 రూపాయలకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. అంత ఘోరమైన నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక్కడ వాటర్ పైన అయితే చాలా ప్రభావం పడుతుంది. ఎందుకంటే అక్కడ మొత్తం వాటర్కి మన దగ్గర నుంచి వెళ్తున్న సింధు నది యొక్క వాటర్నే ఉపయోగిస్తుంటారు. వాళ్ళు తాగడానికైనా బాత్రూంలకు వెళ్ళడానికైనా సింధు నది నుంచి వచ్చే వాటర్ని గవర్నమెంట్ సప్లై చేస్తుంది. ఆ వాటర్తోనే వాళ్ళకు వ్యవసాయం కానీ, బాత్రూమ్కి వెళ్ళడం కానీ, నిత్యావసరాలకు అన్నిటికి కూడా సింధు నదిపై నుంచి వచ్చే వాటర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ సింధు నది నీటిని అయితే ఆపడం జరిగింది ఇండియా. అక్కడ భూగర్భ జలాల వాటర్ అనేది చాలా తక్కువ అండి. బోర్లు వేస్తే వాటర్ పడవు. మొత్తం పాకిస్తాన్ దేశం మొత్తం కూడా ఈ సింధు నదిపై ఆధారపడి ఉండడం వల్ల వాటర్కి అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొని నీళ్లు లేక కూడా చనిపోయే కాలం వస్తుంది వాళ్ళకు ఈ యుద్ధం కనుక జరిగినట్టయితే. సో ఫ్రెండ్స్, పాకిస్తాన్లో ఇప్పటికే పాలు, ఆహార పదార్థాలు, ఇంధనం ఇవన్నిటి ధరలు ఇప్పటికే భారీగా పెరిగి ఉన్నాయి. ఇప్పుడు కనుక యుద్ధం స్టార్ట్ అయిందంటే మళ్ళీ వీటి సరఫరాలకు అంతరాయం కలిగితే ధరలు మరింత పెరగడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. చూడాలి ముందు ముందు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందనేది. దీనిపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పాకిస్తాన్కి విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయి, దిగుమతి ధరలు పెరిగిపోతుంటాయి. దీనివల్ల ప్రజల జీవన ఖర్చు భారీగా పెరిగిపోతుంది. యుద్ధ భయం వల్ల పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కూడా తీవ్రంగా పడిపోతున్నాయి. సో ఈ పాకిస్తాన్కి యుద్ధం జరగడం వల్ల అయితే అన్ని విధాలుగా నష్టమే అండి. సో ఫ్రెండ్స్, మొత్తానికి యుద్ధం జరగడం వల్ల ఒక సైనిక రంగానికి ఇబ్బంది కాకుండా సాధారణ ప్రజల యొక్క తినుబండారాలకు భారీగా ధరల పెరుగుదలపై గట్టి ప్రభావం పడుతుంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం వల్ల ఇండియాలోని నిత్యావసర వస్తువులకు కూడా ఏమైనా ధరలు పెరిగే అవకాశం ఉందేమో మనం ముందు వేచి చూడాలి. పెరిగితే ఎంతో కొంత ప్రభావం అయితే ఖచ్చితంగా చూపుతుంది అనుకుంటున్నారు. మన ఇండియాలో నిత్యావసర వస్తువులకు ధరలు పెరగకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.